Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. కార్యకర్తలు ఇటీవల నిర్మించిన పాలకులు, తర్వాత అసెంబ్లీ స్థాయిలో ఉన్నట్టు నియమించిన పాలకులు, ప్రభారీలు, ఇన్ఛార్జీలు, కన్వీనర్లు వీళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించాలి, ప్రధానితో భేటీ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. అయితే ప్రధానమంత్రి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఎలా అనేది ఇంకా ఇప్పటికీ ఖరారు కనపడితే కొంత సమయాన్ని కనీసం ఒక 1 అవర్ అయినా గంట సేపటైనా పార్టీ కార్యకర్తలతోటి మోడీ భేటీ అయ్యేందుకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. ఆ మేరకు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఈ రోజు సికింద్రాబాద్ స్టేషన్ సందర్శించిన అనంతరం అధికారులు రైల్వే అధికారులు చర్చించారు. ఏ పనులు ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇంకా ఏ పనులు పెండింగ్ ఉన్నాయి అని. రాష్ట్రం ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర పార్టీ తరఫున కూడా కొన్ని వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉంది, వాటికి ఎన్ని నిధులు కావాలి అనే విషయాలను కూడా కొన్ని సేకరించారు. దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీకి ఒక వినతిపత్రం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్ ఇంకోటి కృష్ణమూర్తి ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ మొదటిసారి అంటే ఈ ఇయర్లో ఫస్ట్ సారి మోదీ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం అంటే గతంలో చూసాం మోదీ వచ్చినా లేకపోతే అమిత్ షా వచ్చినా ఇటు నుంచి వ్యతిరేక అర్థాలు వచ్చేలాగా కొన్ని పెట్టడం జరిగింది, అంటే హోర్డింగ్స్ కానీ ఇలాంటివి కూడా. సో ఈ టైంలో అలాంటివి ఏం చేసే ఉందా లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆహ్వానించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించవలసినటువంటి కొన్ని విధులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉంది, ఎవరు రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది? ఈ విషయంలో మీరు అన్నగా కొంత ఉత్కంఠ అయితే ఉంటుంది. గతంలో ప్రధానమంత్రి 3-4 సార్లు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఆయన ఆహ్వానించలేదు, వెల్కమ్ కూడా చెప్పలేదు. అయితే ఈసారి కూడా చేసరా చేయరా అనేది ఆ పార్టీ అదే. అయితే అంతకన్నా ముందు రోజు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆ బహిరంగ సభలో ఎలా ఉంటుంది, ఏంటిది, సీఎం వైఖరి ఏంటిది అనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని ఒకటి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వస్తున్నాయి. అవును, ఇటీవల అది బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మోడీ ఎప్పుడు పట్టణకు వచ్చినా దీని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి, కాజ్పేట ఫ్యాక్టరీ దాని గురించి ఫ్లెక్సీలు వేశారు. కానీ ఇటీవల ఏమవుతుందంటే జిల్లాలలో అంటే రాష్ట్ర మంత్రులు పట్టించినప్పుడు ఆయన కూడా వ్యతిరేకంగా వస్తా ఉన్నారు. మన కేటీఆర్ సిరిసిల్ల పట్టించినప్పుడు ఆ పాఠశాల విద్యార్థులు మా పాఠశాల పట్టించుకొని మీరు గతంలో హామీ ఇచ్చారని చెప్పి ఫ్లెక్సీలు వేశారు. అదేవిధంగా మొన్న కరీంనగర్లో ఇంకో చోట మా రోడ్ బాగు చేయండి అని చెప్పి ఫ్లెక్సీలు వేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పిన నీవు చెప్పిన విద్య అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తా ఉందో జిల్లాల్లో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు అంటే టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా అదేవిధంగా ఫ్లెక్సీలు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయం చెప్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఈసారి వేస్తారా వేయరా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము. అంటే రాత్రికి రాత్రి పిలుస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వేసిన ఫ్లెక్సీల విషయంలో పోలీసులు చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారు. అది ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అని వీళ్ళు ఎవరు ఆలోచించారు. ఎందుకంటే అధికార పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పోలీసులు ఆ ఫ్లెక్సీల విషయంలో చూసి చూడగా ఉంటారు. అదేవిధంగా కరీంనగర్లో కానీ సిరిసిల్లో వేసిన ఫ్లెక్సీల విషయంలో పోలీసులు అప్పటికప్పుడు వాటిని తీసేసి తొలగించి కేసులు బుక్ చేశామని చెప్పేసి అక్కడున్న వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అంటే ఇది ఎట్లా ఉన్నా రాజకీయ కోణంలో కొంత అటు ఇటుగా జరిగే అవకాశం ఉన్నాయి, వ్యతిరేకతలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా జరగకుండా మాకు కావాల్సిన ఏంటిది అనేదాన్ని మేము ఖచ్చితంగా చేసి తీరుతామని స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బహిరంగ సభ నిర్వహించడం కానీ మిగతా ఏర్పాట్లను పూర్తి చేయడంలో కానీ వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. అన్న ఒక ఫోటో అన్న. తమ్ముడు వెనక్కి